నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిన వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లలో నిజాలేంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే చాలా వరకు కూడా వాస్తవ కోణాలన్నింటినీ కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలు ఏంటి, వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నాన్ని అయితే చూపించబోతాం. ఒకసారి చూడండి తెలంగాణ మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కొట్టాయి. భారీ వర్షాలు కొట్టుతున్న సందర్భంలో ఎక్కడికక్కడ కూడా భారీ వర్షాలు కొడుతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడుండాలని, రాష్ట్ర మంత్రులందరూ ఎక్కడుండాలని, దానితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటారు, వారి యొక్క మంత్రులు సహచర ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆచూకీ లేని పరిస్థితి కనబడుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు. వీళ్ళంతా ఎక్కడ పోయిర్రు, ఏం చేసిర్రు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ పక్కన భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కనీసం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరు అంటే ఇది ఎక్కడి విచిత్రం, ఇది ఎక్కడి గందరగోళం అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చాలా అంశాలను కూడా చూసాం. మనం నిన్న మొన్నటి వరకు కూడా కొన్ని విభిన్నకరమైన వాతావరణ పరిస్థితులు, దాంతోపాటు రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయో కూడా మనం చూసాం. అయితే నేను ఒక ప్రధానమైన ఎపిసోడ్ను తీసుకొచ్చిన ఇది ఈ ఫోటో చూసిన తర్వాత బహుశా నాకు తెలిసి మీరు అందరూ ఏమంటారో ఏం కథనో నాకైతే తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వీళ్ళ పిఆర్ స్టంట్ అయితే బెడిచుకొచ్చింది అనేది ఒక్కసారి అయితే మనకు అర్థమైపోతుంది. అది ఎట్లా ఏంది అనేది ఒక్కసారికి ఈ ఫోటోను చూడుర్రి. ఒకసారి ఈ ఫోటోను చూడుర్రి, అర్థమైందా? సీఎం అంకుల్ నమస్తే, సీఎం సహాయ నిధికి నా వంతుగా సహాయం 3000 ఇస్తున్నాను. ముత్యాల సాయి సింధు మానుకొండూరు అనుకుంటా, ఏదో సంథింగ్ విలేజ్. సో మొత్తానికి ఇది మీ అందరికి కనబడ్డది కదా. ఒకసారి మళ్ళీ చూడండి ఈ ఫోటో. మళ్ళీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, కానీ ఈ ఫోటో ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఒక విద్యార్థిని ఏంది సహాయం అందిస్తున్నది. 3000 రూపాయలు సీఎం తన యొక్క సహాయ నిధికి 3000 రూపాయలు ఈ చిన్నారిని అందిస్తుంది. సరే, నేను తప్పు పట్టట్లే, చిన్నారి సేవా గుణం, చిన్నారి మంచి జరగాలనే తత్వం అంతా బాగున్నది. కానీ వీళ్ళ యొక్క పిఆర్ స్టంట్ ఎట్లా బయటపడ్డది అనేది ఇప్పుడు నేను చెప్తా. ఒకసారి చూడండి. ఆల్రెడీ అన్ని ప్రభుత్వ స్కూళ్ళకు కూడా ప్రభుత్వం హాలిడే అంటే సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి స్కూలుకు కూడా సెలవు ప్రకటించింది. మరి ఇలాంటి పరిస్థితులలో స్కూల్ యూనిఫామ్ వేసుకొని అక్కడికి వచ్చి నిజంగా కూడా సహాయ నిధి అందించిందంట. ఇది వీళ్ళ యొక్క పిఆర్ స్టంట్. ఇగో ఇక్కడ రాసుకొచ్చారు చాలామంది. బెడ్స్కొట్టిన కొనుగోలు గాడి పిఆర్ స్టంట్. బడికి సెలవులు ఇచ్చిన రోజు స్కూల్ యూనిఫామ్ వేసుకొని వచ్చి విరాళం ఇచ్చిందట. ఇక చూడుర్రి, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న అంశం. ఏమైతున్నది అంటే నిజంగా పిఆర్ స్టంట్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల యొక్క పరిపాలన ఎట్లున్నది, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకు అంటే ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో తప్పుదో పట్టిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొచ్చిన అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, ఏ విధంగా వంచిస్తుంది అనడానికి ఒక నిదర్శనం. ప్రభుత్వంలోని అన్ని పాఠశాలకు హాలిడేస్ ఇచ్చారు, కానీ యూనిఫామ్ వేసుకొని వచ్చి 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించిందట. మనం నమ్మన్నట. ఇది పిఆర్ స్టంట్ కాకపోతే ఏంటి? ఎందుకు అంటే స్కూళ్ళన్నీ పూర్తి స్థాయిలో కూడా హాలిడే ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా స్కూల్కు సంబంధించిన యూనిఫామ్ వేసుకొని వచ్చి సహకారం అందించింది అనేది మొదటి అంశం. ఇక రెండో అంశం చెప్తా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అనేది తెలుసు కదా, గుంపు మేస్త్రి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతానికి. ఈయన బాగా చూడుర్రి ఒకసారి. యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కనబడుతున్నాడు కదా ఈ ఫోటోలో ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి వర్షాలు కురుస్తుంటే ఏం చేసిండో తెలుసా?
ఓ పక్కన ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోతూ ఉంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడి ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూసాం. సో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? అయితే దీనికి సంబంధించిన ఎపిసోడ్లలో ఒక చిన్న ట్విస్ట్ కనబడ్డది నాకు. ఒక మిత్రుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. నేను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన. ఎందుకంటే నిజంగా అలా జరిగిందా ఏంది అంటే ఒక్కసారి ఇక్కడ చూడు. ఖమ్మం మునిగిన రోజు సినిమా చూస్తున్న సీఎం అదే రోజు సరిపోదా శనివారం సినిమా చూసిండు. ప్రింట్ తెప్పించుకొని సొంత ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన రేవంత్ రెడ్డి ఏంది రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు కూర్చున్నాడట. సేమ్ అట్లనే ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు. ఓవైపు అకాల అత్యంత భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి తీరిగ్గా ఇంట్లో సినిమా వేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడట. సరిపోదా శనివారం అనే కొత్త సినిమాను తెప్పించుకొని తన సొంత ఇంట్లోనే హోమ్ థియేటర్లో రేవంత్ సినిమా చూశాడని బీఆర్ఎస్ నేత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగింది. వరదలలో చనిపోయిన వారి లెక్క ఇప్పటికే 10ల సంఖ్యలో చేరింది. అయితే అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడా స్పందించలేదు. మన ముఖ్యమంత్రి గారు సినిమా చూస్తున్నారటండి. ఇగో హెడ్లైన్ ఇక్కడ కనబడుతుందా పేపర్లో? ఖమ్మం మునిగిన రోజు సినిమా చూసిన సీఎం. ఏం సినిమా? ఆ సినిమా సరిపోదా శనివారం అనే సినిమానట బ్లూ ప్రింట్ తెప్పించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబ సమేతంగా వాళ్ళ ఇంట్లో కూకున్నట సినిమా చూసిండట. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతుంది. ఇంకొక విషయం ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆగస్టు 27వ తారీఖునే వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించింది. ఏమని హెచ్చరించింది? అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముందస్తుగా లోతట్టు ప్రాంతాలకు కానీ దాంతోపాటు జలమయమయ్యే గ్రామాలు కానీ నగరాలకు కానీ ముందస్తుగా సమాచారం ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ మంత్రి స్పందించలే. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు, వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి లేరు. కాంగ్రెస్ మన బీజేపీ పార్టీకి 8 మంది. వీళ్ళందరూ ఏడబోయిర్రో, ఏడ గొడుగు కింద ఉన్నారో, లేకపోతే ఎక్కడ కూకొని ఏ సూరు కింద కూకొని గుడాలు వేయించుకొని పేలాలు వేయించుకొని బుక్తాలో కానీ ఒక్క సన్నాసి బయటికి రాలేదండి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు రాలేదు. మన ముఖ్యమంత్రి గారు పక్కన వర్షం కురుస్తూ ఉంటే పూర్తి స్థాయిలో ఇంట్లో కూకొని సినిమా చూసిండట. గిదా ముఖ్యమంత్రి పరిపాలన దక్షత, ముఖ్యమంత్రి పరిపాలన తీరు గిదా. ఇగో చెప్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. మీరే చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరే చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట ఓ పక్కన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ముందస్తు పూర్తి స్థాయిలో చెప్పినా కూడా మన సారు పోయి మంచిగా సినిమాలు చూస్తున్నాడట. ఇక ఇంతకంటే విచిత్రం ఏముంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉందా? భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నది? భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది? ఈ భారతీయ జనతా పార్టీకి ఏమైంది? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఏడబోయిర్రు. అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంటున్నది? భారతీయ జనతా పార్టీకి ఏమైంది? భారతీయ జనతా పార్టీ ఎక్కడా? చూడురి, బీజేపీ స్లీపింగ్ మోడ్. ఆపద సమయంలో కనిపించని పువ్వు పార్టీ. ఖమ్మం వరద సాయంలో బీజేపీ పాత్ర శూన్యం. రాజకీయ విమర్శలతో మాత్రం ముందు వరుసలోనే. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, కేంద్రం నుంచి సాయం తెచ్చుడులో ఫెయిల్. వరద బాధితుల ప్రాంతాలలో కనబడని కమలదళం. పార్టీ కార్యాలయాలలో సభ్యత్వ నమోదుపై మాత్రం చర్చ. మేము చేసేది చేస్తాం, మీరు చేసేది చెయ్యండి అన్న కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయంటూ రాష్ట్రానికి సూచన. కేంద్రం నుంచి ఏం తెస్తారన్న దానిపై స్పష్టత లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తుంది. ఎన్నికలు వస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలందరూ కూడా జనంలో ఉంటారు. కానీ కష్టం వస్తే మాత్రం ఎవరు కనబడరు, ఎవరు కనిపించరు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు బీజేపీకి రాష్ట్ర ప్రజానీకం ఇచ్చింది. కానీ సమస్యలపై గలమెత్తేవారు ఒక్కరు కూడా కనిపించడం లేదు. 2 కేంద్రంలో మంత్రి పదవులలో ఉన్నారు. అయినా రాష్ట్రానికి దక్కే ఫలితం శూన్యం. వరదలతో జనం విలవిలలాడుతుంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అంటే
భారతీయ జనతా పార్టీ స్లీపింగ్ మోడ్లో ఉంది. ఎందుకంటే అసలు బీజేపీ ఏం చేస్తుంది, అసలు రాష్ట్రంలో ఉన్నదా లేదా అనే చర్చ కూడా కొనసాగుతున్నది. ఓ పక్కన వరుణుడి బీభత్సం, మరో పక్కన రైతుల సమస్యలు, అయినా పార్టీ క్షేత్రస్థాయిలో కనబడడం లేదు. అప్పుడో ఇప్పుడు ఎలైటి మహేశ్వర్ రెడ్డి లాంటి ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు గొంతెత్తడం తప్ప ఆ పార్టీ నుంచి గెలిచిన మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఏమన్నంటే దేశం కోసం ధర్మం కోసం అని మాత్రం నీతులు చెప్తారు కానీ వీళ్ళు తెలంగాణలో ఎక్కడా అనే చర్చ కొనసాగుతుంది. ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎక్కడా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం చేస్తున్నది, ఏమైంది? ఒక్క నిమిషం అండి, ఏదో మామూలు అప్పటి నుండి చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు వినాలే. ఏందట లైవ్నా? సరే ఓకే, ఒక్క నిమిషం. ఏంది ఈ సతీష్ కుమార్ అనే మా బామ్మారిది గాడు ఏమన్నా అంటే వానికి మరి అయ్యవ్వకే ఇచ్చిండో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ కేటీఆర్ కుక్క, అరే బాడకవు, మేము నిర్విరామంగా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసిన వాళ్ళం, అనేక కేసులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళం. మరి నువ్వు ఇంట్లో వండుకొని చెద్దర్లు కప్పుకొని ఏం బిక్తుండో తెలియదు కానీ నాడు మాట్లాడినప్పుడు ఏడున్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉన్నప్పుడు అప్పుడు కూడా విపక్షంగానే మాట్లాడినా కదా. కళ్ళు దొబ్బినాయా, సోయి లేదా, ఏమన్నా చావన నెత్తురు ఏమన్నా చచ్చిందా, మనిషివి కాదా? ఏందో అంటే అడ్డమైన కామెంట్లు పెడుతున్నావు. అధికారంలో ఉన్న పార్టీని తప్పే ప్రశ్నిస్తే నీకేం వస్తుందిరా భయ్? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక లాకప్ డెత్ జరిగింది, ఏడబన్నావు? నీకు ఇంట్లో అయ్యా అమ్మ అక్క చెల్లెలు ఉన్నారు కదా, నీకో భార్యనోళ్ళు పెళ్ళి అయితే ఉంటుంది కదా, సోయి ఉండాలి కదా. భువనగిరిలో 2 చిన్నారులు చనిపోయిన ఏడబన్నావు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది రైతులు చనిపోయిన ఏడబన్నావు? దాంతోపాటు లాకప్ డెత్తులు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు? పోలీసులు అన్యాయంగా కూడా దళిత మహిళల మీద 3rd డిగ్రీలు వేస్తున్నారు, ఏడవన్నావు? జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టుల మీద కేసులు అవుతున్నాయి, ఏడవన్నావు? అడ్డమైన ఏది వీళ్ళంతా కాంగ్రెస్ కుక్కలాడు, ఆడ కాంగ్రెస్ బానిస, వాంది మంచిగా ఉంటుంది, సమర్ చేసి మంచిగా నోట్లో పెట్టుకో. సిగ్గు శరం ఉండాలి అననీకన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, రేపు విపక్షం. నా నోట మంచి పదాలే రావాలి, చెడు పదాలు తెప్పియకు. అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటా ఇంట్లో కూకుంటా అయ్యవ్వకే పుడితే మొగోడివి అయితే పోయి చూడు, పాత వీడియోలు ఉంటాయి. కళ్ళు దొబ్బకపోతే చూడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీ లెక్క ఇతర ఛానళ్ళ లెక్క ఏది కాంగ్రెస్ భజన చేయడమో రాదు నాకు. అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, రేపు విపక్షం, ఇది నాది ప్రజల పక్షం వైఆర్టీవీ అనేది. ఎవ్వడి ఎన్ని మాట్లాడినా ఎన్ని కారుకూతలు కోసినా నువ్వు మాట్లాడే ముందు గతాన్ని ఒకసారి విస్మరించుకో. ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆ పీఠంలో గుక్కబెట్టిన హౌలే పని తప్పులలో నా భాగస్వామ్యం కూడా ఉన్నది, అందుకే విమర్శిస్తున్నా. తప్పేంది? ఎప్పుడైనా మాట్లాడతారా బాజప్తా? ఎవడైనా కేటీఆర్ కుక్క లేకపోతే బీఆర్ఎస్ కుక్క అంటే నా ఎడమకాల చెప్పుకు సెప్టిక్ ట్యాంక్ల రుద్ది మరీ కొడతాం, మామూలుగా ఉండదు చెప్తున్నా. అరే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. మా వైఆర్టీవీ మొత్తం ఇప్పుడు ఏడున్నది అనుకుంటున్నా, ఖమ్మంలా వానలా. నిన్న నాకంటే కాలుకు గాయమైందని మేము పోలే, చెయ్యికి దెబ్బ తాకిందని కొంచెం హెల్త్ అనారోగ్యకరం. మా టీం లేదా? ఒక్కసారి నీకు వీడియోలన్నీ చూపెడతా. ఈ బాడకవులకు ఏం అర్థం కాదు, ఇంట్లో కూకొని నువ్వు ఏందంటే పోర్రి రేవంత్ రెడ్డి గారినే మంచిగా ఉంటే వాని దగ్గరికే పోర్రి. ముఖ్యమంత్రి అని కాదు, విపక్షంలో ఉన్నప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు, రెస్పెక్ట్ ఇస్తా, ముఖ్యమంత్రి గారే అంట. నేనేమైనా మాట్లాడే పరిభాషలో తప్పుగా మాట్లాడలే, ముఖ్యమంత్రి గారే అంటానా. ఏమన్నా అంటే బీఆర్ఎస్ కుక్క, కేటీఆర్ కుక్క, ఎవర్రా నువ్వు చెప్పింది చెప్పు? లేకపోతే నిన్నేమన్నా కాంగ్రెస్ వాడుగా అన్నాడా? సిగ్గుసరం అనిపిస్తలేదు అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటా. ఇగో మా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, వరదల పాపం నిన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఈడ మేము ప్రజల కోసం పోరాటం చేస్తే ఎవడో ఫాల్తుగాళ్ళు ఎవడంటే ఇగో చూడు, ఈడ చూడు ఏం చెప్తాను మా వాళ్ళు. ఇగో ఈ తల్లి ఏం చెప్తాందో ఒకసారిను. ఖమ్మంలా మొత్తం వరదలల్లా మా వాళ్ళు పాపం కష్టపడతా ఉంటే నీ ఇంట్లో నీకు తింటానావు కదా, 3 పుట్టలు దొబ్బి తింటానావు కదా, మరి వీళ్ళు ఎట్లా తినాలి? ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు? జర్నలిజం కాదా? అరే నా మీద కేసులు పెడితేనే న్యాయస్థానం అందులో తప్పులేదు, నీతి నిజాయితీ ఉన్నదని చెప్పింది న్యాయస్థానం. అడ్డమైన కేసులు పెడుతూనే ఉన్నారు, పెట్టుకోరు పీక్కోరు, ఏమవుతుంది? నీ లెక్క ఆడంగి విధవను కాదు, ఇంట్లో గాజులు దొడుకొని కూకోలే. ఏ కుక్కను కాదు నేను, తెలంగాణ ప్రాంత ప్రజలకు విశ్వాసమైన కుక్కను, సరేనా? ఇక చూడు ఈ తల్లి ఖమ్మంలో ఏం చెప్తాను నేను. ఇక చూడు మా వైఆర్టీవీ టీం. నష్టం జరిగింది, 60-70 లక్ష రూపాయలు సామాన్ మొత్తం ఇదంతా ఆగమైంది. 10,000 మాకు దేని సరిపోతాయి చెప్పండి, మీరే ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. మేము కిరాయికే ఉంటున్నాం, మాకు సొంత ఇల్లు కూడా కాదు. ఒక పిల్లి వాళ్ళు చేసుకుంటే బతికే వాళ్ళం, ఆయన కూలి పని చేస్తాడు. మాకు నష్టపరిహారం కట్టియాలి, మాకు 10,000. ఏడున్నారు వాళ్ళు? వైఆర్టీవీ ఏడున్నది? ఖమ్మం మొత్తం జల్లడబడుతుంది.
పాపం వాళ్ళు నిద్ర లేక తిండి లేక అవస్థలు పడుతూ కూడా కేవలం వెల్లిళ్ళు నా మాట కాదనలేక ప్రజల పక్షాన నిల్చునేది వైఆర్టీవీ. ప్రజల కోసం మా వాళ్ళు ప్రాణాలైన ఇస్తారు. నీ లెక్క ఇంట్లో వండుకొని ఈ అడ్డమైన కారు కూతలు గూస్టోలు కాదురా బాడకవు. ఇగో ఈ అడ్డమైన కారు కూతలు బీఆర్ఎస్ కుక్క లేకపోతే అది ఇది పిచ్చి కూతలు కూస్తావా? కొజ్జానా కొడుక ఏ నుండి పుట్టినావు నువ్వు? ఆ కొజ్జానా కొడుకు నుండే పుట్టినవా? ఒళ్ళు మొత్తం తాట జీర్తానా కొడక అనుకుంటాలేమో. ఏదో నట ఆ రోజు ఏం బీకిల్రా మీరందరూ? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సునామీ లెక్క మా మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు నా ఒంటి మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే ఎడమన్నారు ఆ రోజు. కష్టపడి వాళ్ళని అధికారంలోకి తెస్తే నన్ను మోసం చేసిళ్ళు, నా మీద అక్రమ కేసులు పెట్టిళ్ళు, నన్ను భయంకరమైన ఇబ్బందులు పెట్టిళ్ళు. తెలుసా నీకు? తెలంగాణ బిడ్డను రోషం పౌరుషం ఉన్నోని ఈ తెలంగాణ ఉద్యమకారును ఇక్కడ ఈ ప్రాంతం కోసం ఎంతకైనా తెగిస్తా, ఎంతకైనా తెగబడతా అనుకుంటారేమో. ఏందో అంటే బీఆర్ఎస్ కుక్కనట ఆ కుక్కనట చెప్పు తీసుకొని కొడతా బాడకం. ఇంకొకసారి ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్లే కొడతా నా కొడక. రోజు పెడుతుండట మా వాళ్ళు ఇప్పటి నుండి చూసి అనగా చూడన్న ఒకసారి అంట సతీష్ నీకు అయ్యవ్వకే పుట్టి ఉంటే మూసుకొని బండు తెలంగాణ పక్షాన పోరాటం చేయి, లేదా సపరేట్గా నేను పుట్టలేని ఇంకొజ్జాగా అంటే గిట్లనే పెట్టుకో. ఎవడైతే నాకేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, బీజేపీ అయితేంది, ఏ పార్టీ అయితే నన్ను ఇవ్వరా అనడానికి. నువ్వు తెలంగాణలో ఇంత ఘోరమైన కష్టం వస్తే ఇంట్లో ఆయన సినిమా వేసుకొని కూకున్నాడట. సిగ్గుశరం అనిపిస్తలేదా మనిషిగా పుట్టినప్పుడు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా వేసుకొని కూకున్నాడని ఆయన ఆరోపిస్తున్నాడు. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క నేత కూడా కనవలేదు. సిగ్గుశరం అనిపిస్తలేదా? ఓట్లు వేసుకున్నాడు, మన జీతగాళ్ళంతా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, మనమేమో 10,000 ఏ ముక్కులో ఏ తొక్కులో పెట్టుకోవాలరా బాడకోలు? ఇక చెప్పుర్రి. ఇప్పుడు నేను చూపెడతాను కదా, ఇక చూడు చూడు ఈ తల్లికి ఏం సమాధానం చెప్తావు? నష్టం జరిగింది. 60-70 లక్ష రూపాయలు సామాన్ మొత్తం ఇదంతా ఆగమైంది. 10,000 మాకు దేని సరిపోతాయి చెప్పండి మీరు? అది ఆ తల్లి అడుగుతున్నది. నేను ప్రశ్నిస్తా ప్రజల పక్షం. ఏ పార్టీకి లేదు, ఎవడొస్తాడో రమ్మను చెప్తా. ప్రతిదీ నా దగ్గర సమాధానం ఉన్నది. ఎవడొస్తాడో రమ్మను. ఇంకొకసారి గుంపు మేస్త్రి టీం కానీ ఎవడైనా కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే చెప్పు దిగదాకా కొడతా. లైవ్లోనే చెప్తాను, చెప్పు దిగదాకా కొడతా. ఆ రోజు ఏం చేసిళ్ళు మరి? ఆ రోజు నాది పట్టుకొని ఏమన్నా సమర్ చేసిర్రా? నేను అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు నీతి నిజాయితీగా బీఆర్ఎస్ దగ్గర ₹1 తీసుకోలే, కాంగ్రెస్ దగ్గర ₹1 తీసుకోలే, బీజేపీ ఏ పార్టీ దగ్గర తీసుకోలే. నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తా. ఇది ఉద్యమం నుండి వచ్చిన గుండెరా, ఎవరికి భయపడేది లేదు. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా. అరే పాపం ఖమ్మంలో ఒక్కొక్కరు 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఒక తల్లి వీడియో చూపెడతా నీకు. వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారంటే పాపం అనిపిస్తుంది. పాపను ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నా. చాలా అంటే చాలా. నేను చెప్తున్నా కదా అక్కడి పరిస్థితులను ఏంది అంటే మీకు కళ్ళ గచ్చినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఆగురి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎంత బాధాకరమైన విషయం అంటే అసలు ఆడ జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే బబ్బబ్బబ్బా, మీరు కాదు మనసున్న ప్రతి ఒక్కడు కూడా చెలిస్తాడు దీని మీద. ఇక చూడు ఒకసారి ఇవన్నీ చూడు ఈ వీడియోలో. రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడు ఏమైందిడా. ఇది ఇల్లు ఎంత నష్టం అనుకుంటున్నావు? వీళ్ళు ఆల్మోస్ట్ రోడ్డు మీద పడ్డట్టే తెలుసా ఈ కుటుంబాలని. ఈ కుటుంబాల కోసం ఈ గుండె ప్రశ్నించద్దా? ఏ తల్లి అయితేంది నా తల్లితో సమానం. నా తల్లిని నేను ఎట్లా కాపాడుకుంటానో అందరినీ కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది. చూడు ఇక చూడు మళ్ళీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టే. ఏం లేదు వాళ్ళకు. ఉన్నాయా అంటే గోడలు, ఇల్లు, 4 రూములు ఉన్నాయి అంతే. ఏం లేదల్లా మొత్తం మునిగి. ఇక చూడు ఇది ఖమ్మం జిల్లా ప్రాంత బిడ్డల పరిస్థితి. దీని గురించి ఎవడు మాట్లాడాలి? 10,000 ఏం చేసుకోవాలి? ఇక చూడు అజ్జో. ఇక చూడుర్రి ఇండ్లన్నీ ఎట్లా కూలిపోయినాయి, ఎట్లా అయిపోతున్నాయి వాళ్ళ ఇండ్లకు సంబంధించి. చూడుర్రి మీరే చూడుర్రి ఇదంతా చూడుర్రి. ఇగో మొత్తం చూడుర్రి. చూడుర్రి ఏం మిగిలింది వీళ్ళది. ఏమనంటే బీఆర్ఎస్ కుక్క లేకపోతే వాళ్ళ. అరే నీకు అర్థమైతే లేదురా, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా నేను. నిరంతరం ప్రజలలో ఉండడానికి మేము చేసే మా కష్టాలు నేను చెప్తున్నా కదా. 9 నెలలు గర్భంలో మోసిన తల్లికి తన బిడ్డ కోసం ఎలాంటి పురిటి నొప్పులు అనుభవిస్తుందో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం వాస్తవాలు చెప్పడానికి మేము పడే గోసాల అట్లుంటుంది. ఒక్కటే మాటలు చెప్తున్నా నేను, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ కనబడే వైఆర్టీవీ తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో ఈ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కూడా అంతే స్వచ్ఛమైనది. నేను చెప్తున్నా కదా ప్రజల పక్షాన ఎంత దూరమైనా పోతా, దేనికైనా తెగిస్తా. ఏమన్నా చేసుకుంటారో చేసుకొని. ఇప్పటికే ఆల్రెడీ గుంపు మేస్త్రి చేసిండు కదా పెద్ద నిర్వాకం. రైట్, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. వాస్తవాలను ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం.
రైట్, ఇక ఒక్కసారి చూడుర్రి ఖమ్మం జిల్లా పరిస్థితి ఎట్లున్నది, ఎంత ఆగమైపోయింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 10,000 రూపాయలు కాదు, ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇచ్చినా ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లా అంటే నడి రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది, ఈ విజువల్ అన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడుర్రి అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఏంది అంటే, ఇక చూడు ఈ అవ్వ ఏమంటుందో ఒక్కసారి ఏనుర్రి. ఖమ్మంలో జరుగుతున్న యథార్థమైన సంఘటనలు వైఆర్టీవీ తెర మీదకి తీసుకొచ్చు. అన్ని పోయాయ్యా, ఇంటి కాగితాలతో సహా ఆధార్ కార్డు కూడా లేదు నాకు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం నాకు ఏం పుట్టియో గవర్నమెంట్ నుంచి అన్ని పోయినాయి కాగితాలు. ఇంటి పట్టా కూడా పోయింది. మరి ఎక్కడ మా పరిస్థితి ఎట్లా? రేకులు లేకపోయి పైకి లేచిపోయింది. రేకులు మీ వరద వచ్చిందిగా, వరదతోనే అన్ని పోయినాయి మొత్తం 4 విన్నారు కదా ఆ తల్లి బాధ. ఇప్పుడు ఇంకో అన్న చెప్తుంది, మా ఆటోలు అన్ని కొట్టకపోయినాయి, 2 బండ్లు కొట్టకపోయినాయి. ఒక బండి అవతల ఎక్కడో దొరికితే తీసుకొచ్చుకున్నాం, ఇంకో బండి ఇంకా దొరకలేదు. ఈ మంత్రులు ఇది తెలుసుకొని కొద్దిగా మాకు తగినంత సహాయం చేయాలని కోరుతున్నానండి. మా ఇల్లులు కూడా, సామాన్లు కూడా మొత్తం పోయినాయండి. చూస్తున్నారు కదా, ఇది ఖమ్మంలో దీనమైన పరిస్థితి. ఎందుకు మీకు ఇవన్నీ చూపెడుతున్నా అంటే వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాలనే మాట్లాడదాం. రైట్, ఇక ఇదొక పరిస్థితి అయితే, మరి ఇంతలా తెలంగాణ ప్రాంతంలో 8 ఎమ్మెల్యేలను ఇచ్చినాం, 8 మంది ఎంపీలను ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉన్నది? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకపోతే ఈటల రాజేందర్ కానీ, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరి పేర్లతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు బిక్తున్నారా? లేకపోతే ఢిల్లీకి గులాం చేస్తున్నారా? దేశం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హిందూ కోసం ఇవన్నీ కాదు. ఆపదలో ఒక ప్రాణం వాళ్ళకు విలవిలలాడుతూ ఉంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అక్కడికి రాలే, స్లీపింగ్ మోడ్లోనే ఉంది. ఇప్పటి వరకు కనీసం ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు ఇతరత్ర విషయాల్లో మాత్రం ఆగమాగం చేస్తారు. కవిత బెయిల్ విషయంలో మాత్రం అసలు మన బండి సంజయ్ అన్న ఒక ఆకు కంటే 2 తాడి చెట్లు ఎక్కి మాట్లాడాను. ఇక కిషన్ రెడ్డి అన్న సంబంధించి జమ్మూ కాశ్మీర్ అంటాడు, లేకపోతే ఇంకో రాష్ట్రం అంటాడు, ఇంకో రాష్ట్రం అంటాడు. ఈడ తెలంగాణ పుట్టిన గడ్డ తగలబడిపోతా ఉంటే ఇక్కడ మొత్తం ఆగమైపోతా ఉంటే ఇక్కడికి మాత్రం వచ్చే తీరిక లేదు, వాళ్ళని పరామర్శించే తీరిక లేదు, వాళ్ళకి సాయం చేసే తీరిక లేదు. ఇక ఇంకొక ఆయనకు వాళ్ళకు మైకులు ఇస్తే ఇక వాళ్ళు మొదలు పెడతారండి ఇట్లా. ఏంది అంటే దేశం కోసం మన హిందువులంతా ఏకం కావాలి, మన హిందువులంతా అని. అరే ఏం చేస్తున్నారా భయ్? ఇక్కడ 9 మందిని కాపాడిన మన హీరో కాదు ఆయనే, ముస్లిం మిత్రుడైనప్పటికీ ఈరోజు ఖమ్మం జిల్లా మొత్తం ఆగమైపోతా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందండి? ఎస్, నేను అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా, భారతీయ జనతా పార్టీ ఎక్కడా? ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడాడండి, ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడరా? ఒక ఎంపీ మాట్లాడడా? అక్కడికి వెళ్ళడా? ఖమ్మంలో బాధితులను పరామర్శించరా? అరే ఖమ్మం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఎడబోయిలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎడబోయిర్రు, వాళ్ళ మినిస్టర్లు ఎడబోయిలు. మన ముఖ్యమంత్రి మొన్న పోతాడు అదేదో ర్యాలీకి పోయినట్టు ఇట్లిట్లు ఒప్పుకుంటూ పోతా. దేని పోయినావు అసలు నువ్వు? నాకు అర్థం కాదు, దేనికోసం పోయినావు? ప్రజల కోసమే కదా ఆయన దేనికోసం పోయిండు, ఆయన కథ ఏందో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. ప్రజల కోసం పోయినప్పుడు ఎట్లుండాలి, ఏం కథ? అదేదో వేసుకొని పోయిండు, దాన్ని అది వేసుకొని పోయి ఇక కథ ఇట్లా చేయిలు ఊపుకుంటూ పోతాండు ఆయన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇగో ఇది వేసుకొని పోయిండండి, ఇది వేసుకొని పోయి ఇట్లా చేయిలు ఊపుకుంటూ పోతాడు. కనీసం మరి అక్కడ వాళ్ళను పరామర్శిద్దాం లేదు అన్నది ఏం లేదు. అక్కడ ఏదో వేసుకొని పోయిండి ఇట్లా ప్రకాశం ఉంటుంది, ఇక చేయిలు ఊపుకుంటూ పోతాడో, రోడ్ షో అనుకుంటాడో, ర్యాలీ అనుకుంటాడో, ఇంకేం అనుకుంటాడో అర్థమవుతలేదు. అరే ప్రజల దగ్గరికి పోవాలి, వాళ్ళ కష్టం ఏందో మాట్లాడాలి, ఎంత నష్టం జరిగింది, ఒక కుటుంబానికి ఎంత జరిగింది, ఓ 100 మందితో మాట్లాడితే ఒక ప్రాథమిక అంచనా వస్తుంది. వచ్చిన తర్వాత గల్లీకి ఎంత ఇవ్వాలి, తర్వాత ఆ పట్టణానికి ఎంత అవసరం ఉంటుంది, భవిష్యత్తులో ఇలాంటి వరదల నుంచి ఆ పట్టణాన్ని ఎట్లా తప్పియాలి, ఆ జిల్లాకి ఏ అధికారికి సంబంధించి కలెక్టర్కి ఏమి ఆదేశాలు జారీ చేయాలి, దాని తక్షణ సాయం కింద ఎంత ఇవ్వగలుగుతాం. 10,000 ఏం చేసుకుంటారు వాళ్ళు? 10,000 ఏం చేస్తావో చెప్పు. నేనే నీకు 10,000 ఇస్తా రేవంత్ రెడ్డి, అక్కడికి పోయి నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఇంత ఘోరమైన పరిస్థితి. అరే భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడరు, ఇటో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ మిస్సింగ్ యాడ్లో కనబడతారు. ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? ఇక నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఇది నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను అవసరమైతే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎవరు నారా చంద్రబాబు నాయుడు దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి అయినా అపాయింట్మెంట్ ఇచ్చైనా మా ఓడికి మీ దగ్గర ఓ రేషన్ కార్డు, ఓ ఆధార్ కార్డు, దాంతోపాటు ఓ గుర్తింపు ఓటర్ ఐడి కార్డు ఇర్రి, మీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసుకుంటాడు, మా తెలంగాణలో సరిపోయింది మా సార్కు ఎందుకు అని అంటే నేనేం మాట్లాడాను తెలుసా? ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం, పోల్చి చూస్తే మీకే తెలుస్తుంది. అక్కడ సీఎంకు అనుభవం ఉంది, అందుకే అప్రమత్తంగా ఉన్నారు. 30వ తేదీ నుండి నేను అలర్ట్గానే ఉన్నా. అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, అన్ని జిల్లాలలో హైడ్రా కలెక్టర్కే బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏంది ఖమ్మం కంటే ఏపీలో ఎక్కువ నష్టం? ఏపీలో ఏంది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిదేమన్నా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా మొత్తం ఈయనకు ఆంధ్రప్రదేశ్ 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 పో మరి ఆంధ్రప్రదేశ్కే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అక్కడికే వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడే మాట్లాడుకో. పోయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయి. ఇక్కడ ఎందుకు చేస్తున్నావు మరి? ఏపీలో ఎక్కువ నష్టం జరిగిందా? యువ శాస్త్రవేత్త నా లంబాడి బిడ్డ, నా జాతికి గౌరవం తెచ్చే నా బిడ్డ కోల్పోయినా మేము. ఇందిరమ్మ ఇల్లు ఇస్తావా? ఏం చేసుకోవాలి ఇందిరమ్మ ఇల్లుతోని? ఏం చేసుకోవాలన్నా ఇందిరమ్మ ఇల్లుతోని? నేను బాజాప్తగా మాట్లాడు. ఏం చేసుకోవాలి? వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఎంతమంది, వాళ్ళకి ఏం పై చదువుల కోసం ఏమవుతుంది, వాళ్ళకి ఎట్లెట్లా కావాలి, అలాంటి ప్రమాదాలు జరగకుంటే ఏం జరగాలి, ఆమె పేరు మీద ఆ జిల్లాకు సంబంధించి ఏం చేద్దాం, ఇవన్నీ వద్దు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ₹1,00,000 సాయం చేస్తాం, ఉద్యోగం ఇస్తాం, కాంట్రాక్ట్ బేసిక్లీ ఎవడు అడిగిండి ఇవన్నీ? వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయమంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఏమన్నా అంటే అలవాటు ప్యాషన్ అయిపోయింది. ఏమన్నా రాజకీయ నాయకులకు మీకు ఏమన్నా సిగ్గుందా? నోరు మాట్లాడే నోర్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఏంది? 5 లక్షల ఇల్లు 10 లక్షల ఇల్లు మాకు శాతనే, మేము కట్టుకోవట్లేదా మాకు ఊళ్ళల్లో? అరే ఏంది భయ్? అశ్విని ఒక యువ శాస్త్రవేత్త చనిపోతున్నట్టు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట వాళ్ళకు. ఆ కుటుంబాన్ని ఎట్లా, ఆ కుటుంబ శోక సంద్రంలో ఉంటుంది ఆ పరిస్థితి ఏందనుకుంటారు? మళ్ళీ ఈయన ముచ్చట ఏం చెప్తుండో తెలుసా? ఇంకొక అంశం కూడా చెప్తున్నాడు. ఏంది అంటే ఇక్కడ ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం అంట, పోల్చి చూస్తే మీకే తెలుస్తుందట. అక్కడ సీఎం అనుభవం ఉన్నది అని ఒప్పుకున్నాడు. అంటే నీకు అనుభవం లేదనే కదా? అనుభవం లేనప్పుడు గత ముఖ్యమంత్రికి కాల్ చేసో, లేకపోతే సీనియర్ ఆఫీసర్లకు కాల్ చేసో, లేకపోతే సీనియర్ వాళ్లకు కాల్ చేసో పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంటో తెలుసుకొని, వాస్తవ కోణాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. వాటిని మనం ఎట్లా కార్యాచరణ చేయాలి, వ్యూహం ఏం చేయాలి, అక్కడ ఉన్న అధికారులతోని ఎంబటే సమావేశాన్ని పెట్టి నిజంగానే తెలంగాణలో ఫ్లడ్స్ రాబోతున్నాయి, వాతావరణ శాఖ హెచ్చరించింది, వరదలు భారీగా ఉండే అవకాశం ఉంటుంది, అక్కడి జిల్లా కలెక్టర్లు కానీ లోతట్టు ప్రాంతాలకు కానీ మనం ఎట్లా అప్రమత్తం చేయాలి. అరే చిన్న పోరని గూకబెట్టినా చేస్తాడు తెలుసా? వాతావరణ శాఖ ముందస్తు వర్షాలు కొడతా అంటే ఏం జరుగుతుందో ఆయన కూడా చేస్తాడు. ముఖ్యమంత్రి అంటే ఎక్కడ ఉండాలి? ప్రజలల్లో ఉండాలి. ఇంట్లో కూకొని సినిమాలు చూసుడు, సెక్రటరియట్లో కూకొని సమావేశాల దేనికోసం అది? ఏమనంటే ఏపీకే అరే ఏపీ మీద అంత ప్రేమ ఉంటే పోసామి, నేను అవసరమైతే నీకు ఇక్కడ నుండి అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్, అక్కడ అన్ని సదుపాయాలను కల్పిస్తా, నాది బాధ్యత. ముఖ్యమంత్రి గారికి అడుగుతా, చంద్రబాబు నాయుడు గారిని. మా తెలంగాణలో మా సార్కు ప్రేమ తక్కువ ఉన్నది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేడు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏందంటే గుండుసున్నా, మా ఉద్యమకారుల మీద ఆనాడు గన్నులు ఎక్కువ పెట్టి సంపుతాను బయలుదేరిండు గన్ను పట్టుకొని. మరి అలాంటి వ్యక్తి మాకు తెలంగాణ వద్దు, ఆంధ్రప్రదేశ్ ముద్దంటాడు. మరి అక్కడికన్నా పంపిస్తా నేను. ఏందోనట అక్కడ అప్రమత్తంగా ఉన్నారట, ఇక్కడ లేరట. అన్ని జిల్లాలో హైడ్రా కలెక్టర్లకే బాధ్యత. సిగ్గు ఉండాలి ఈ మాటకు. ఎందుకు చెప్తున్నా చెప్పాలా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాటకం జరుగుతుంది. నేనేమని చెప్పినా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, దాంతోపాటు ఇంకో 2-3 మినిస్టర్లు, అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైవి సుబ్బారెడ్డి అనుకుంటా ఆయనే, కేవీపీఓ, ఇంకా చాలా మంది ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ ఫామ్ హౌస్లు కూల్చే స్వామి, ఆ ఫామ్ హౌస్లన్నీ కూల్చేసిన తర్వాత నువ్వు అప్పుడు మాట్లాడమని చెప్పిన. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టార్గెటు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే టార్గెటు. అంతేగాని కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా కూల్చినా కూల్చవు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా కట్టుకోవచ్చు. హైడ్రా అనేది అద్భుతంగా నాటకాలు ఆడుతుందని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలిసిపోయింది. ఆల్రెడీ రంగనాథ్ గారు వీళ్ళు పేదోళ్లకు హైలైట్ అయిందంటే విచిత్రం. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిండా? ఏది దుర్గం చెరువు దగ్గర FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉన్న కాడ నోటీసులు ఇచ్చాడు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం జరిగింది? మరి అదే రాయదుర్గం సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆ రాజేంద్ర నగర్ అవుట్స్కట్ల ORR పక్కన యువతలు ఏం చేసేసిండు? నోటీసులు లేవు, ఏది లేదు. అదేంది వాటి తీసుకోపోయిండు బుల్డోజర్లు. కుల్సుడే కూసుడు. అరే నాయన, మా బట్టలన్నా తీసుకుంటాం, మా సమానన్నా తీసుకుంటాం, కాస్త సమయం ఆడి ఇళ్ళలు. ఆ కూల్చేసిన బాధ్యతలు ఇప్పుడు ఫోన్ చేసి, అన్నా వర్షం కొడుతుంది, ఓ పక్కన మేము ఎక్కడ ఉండాలి, మా ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారన్నా, తినడానికి తిండి లేదన్నా, ఈ ముఖ్యమంత్రి చేసిన మా తలపండు వాళ్ళగా అనవసరంగా మార్పు పేరుతోని కాంగ్రెస్ తెచ్చుకున్నామని అంటున్నారు.
అర్థమైందా? హైడ్రా పేరుతో ఎంత నాటకాలు ఆడుతుల్లో వీళ్ళు. మీకు ఇప్పటికైనా అర్థం కావాలి. నేను చెప్తున్నా కదా, ఈయన వల్ల ఏం కాదు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక నేను చెప్పింది సుభాన్ గురించే. షబాజ్ సుభాన్ ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించిన సుభాన్ ఖాన్. పోతే ఒక్కరిని వస్తే 10 మందితో అంటూ ధైర్యంతో బ్రిడ్జిపైకి జేసీపీతో వెళ్లిన సుభాన్. ఓ సాధారణ జేసీపీ డ్రైవర్ అసాధారణ సాహసం. యావత్తు దేశం కొనియాడుతున్న వేళ సిగ్గుతో తలదించుకుంటున్న రేవంత్ సర్కార్. బాధితులను వరద ప్రవాహంలో వదిలేసిన ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈయన ఒక మాట ధైర్యంగా చెప్పిండు. షబాస్ అని చెప్పొచ్చు. నిన్న ఆయన వద్దిరాజు కానీ లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ కానీ అక్కడ చాలా మంది నేతలు కూడా ఆయనను సన్మానించారు. వాళ్ళ ఊరు కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా కొనియాడీలు. ఎందుకోసమా తెలుసా? చాలా క్లారిటీగా చెప్పిండు. పోతే ఒక్కరిని వస్తే 9 మందితో వస్తా. ఒక సాధారణమైన జేసీబీ డ్రైవర్ ఒక పెద్ద సాహసమే చేసిండు. నిజంగా కూడా వైఆర్టీవీ తరపున మా వ్యూవర్స్ తరపున అందరి తరపున కూడా నీకు నిజంగా సెల్యూట్ అన్నా. నీలాంటి వాడు తెలంగాణకు అవసరం. ఎందుకు అంటే ఇలాంటి పోరాటం ఇలాంటి ఆపదలో ఆదుకునే తత్వం ఉన్నవాడే కావాలి ఈ తెలంగాణకు. ఈ తెలంగాణకు నీలాంటి ధైర్యవంతులే కావాలి. ఇళ్ళలో కూకొని గాజులు పెట్టుకునే నా కొడుకులు అవసరం లేదు ఈ తెలంగాణ. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీలాంటి ధైర్యవంతులు కావాలి. నిన్ను చూసైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఇజ్జత్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నా. కనీసం మానవత్వం అనేది వచ్చి పరిమళిస్తుందని కూడా నేను ఆశిస్తున్నా. ఎందుకంటే హైడ్రా విషయంలో పేదలకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేసిన దొంగ నాటకాలు ఆడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటుగా ఇక్కడ వరద బాధితులకు సంబంధించి పక్కన వరదలు వస్తా అంటే ఇంట్లో కూకొని సినిమా చూసిన పార్టీ. ఇలాంటి పార్టీ మనకు అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, సుభాన్కు నిజంగా కూడా నా సెల్యూట్ చేస్తున్నా. నీలాంటి వాడు ఈ తెలంగాణకు అవసరం. నిజంగా కూడా శబాష్ అని చెప్తున్నా కదా. నిజంగా నీలాంటి వాడు మా తెలంగాణ రాష్ట్రానికి అవసరం. ఇలాంటి బిడ్డ తెలంగాణలో పుట్టడం గౌరవం. చెప్తున్నా కదా, నీలాంటి వాళ్ళే అవసరం మాకు. ఇక ఇప్పుడు 9 మందిని తీసుకొచ్చి హీరో అయిండు. దాన్ని ఆయన ఒక్క మాట అంటుండో తెలుసా ఇప్పటికీ? అన్న ఏమున్నదన్న, పోతే నా ఒక్కనే, కానీ వస్తే 9 మంది. 9 మంది ఇంటూ వాళ్ళ కుటుంబంలో 4 వేసుకున్నా కూడా వాళ్ళ ఎన్ని కుటుంబాలని కాపాడగలుగుతా? ఓ పక్కన వాళ్ళ కుటుంబంలో ఉన్న భార్యలు కానీ వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళ బంధువులు కానీ ఎంతమంది సంతోషంగా ఉంటారు? ఒకవేళ 9 మంది పోతే ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి? అలాంటిది నేను ఆపదలో ఉన్నప్పుడు నా ప్రయత్నం చేసిన. ఎట్లా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది, ప్రభుత్వం హెలికాప్టర్లు పంపేది, ఆర్మీ హెలికాప్టర్లు ఉంటాయి, ఎన్డీఆర్ఎఫ్ ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అత్యవసర విభాగాలలోనే పనిచేసేది. అప్పుడే వాతావరణం అనుకూలించదు అని దొంగ ముచ్చట్లు ఎప్పుడు నాకు చేత కదన్నా. నా చేతిలో ఉంది, పోతే పోతా ప్రాణం అనుకొని నేను పోయినా అన్న అని చెప్తుండు. నిజంగా కూడా అన్నం చూస్తే నాకు చాలా గర్వం అనిపించింది. ఇలాంటి వాళ్ళను పోరాట స్ఫూర్తిగా తీసుకోవడం మంచిది. మనకు ఆపదలో ఉన్నవాడికి సాయం ఎట్లా చేయాలంటే చెప్తాడు. రైట్. ఇక నిన్న మా మంత్రి గారికి కోపం వచ్చింది. మామూలు కోపం కాదు. ఏం అడిగిన్లు మా వాళ్ళు అంటే ఒకసారి మీకు చెప్తా ఇనురి. మంత్రి గారికి కోపం వచ్చిందండి. ఏది ఆగ్రహంతో ఊగిపోయిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు లేవని ప్రశ్నించిన మీడియాపై చిర్రు బుర్రు. దాంతోపాటు నా ప్రజలే వస్తారు, నా ప్రజలే వస్తారంటూ అసలు ప్రశ్నకు సమాధానం చెప్పని మంత్రి. గాంధీ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఈ పెద్ద మనిషి మీడియాతో మాట్లాడినప్పుడు ఎందుకు చిరుబుర్రు ఆడాలి? ఉన్న ముచ్చట్లని చెప్పచ్చు కదా. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఏం చేసిండు అంటే కేవలం చిరుబిర్రు ఆడుకుంటూ పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఒక్కసారి మీకు చూపెడతా. ఎందుకంటే మన మంత్రి గారికి ఎంత కోపం వచ్చింది అంటే ఇక మీరు చూడాలి కదా. మీరు చూడకపోతే ఎట్లా? మళ్ళీ ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా. సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అంటే ఈ తేదీ నుంచి 9వ తారీఖు వరకు చాలా చోట్ల కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఇప్పటికీ దెబ్బతిన్న ఖమ్మం జిల్లాకు మళ్ళీ వర్ష సూచన ఉంది. అటు పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి జాగ్రత్తగా ఉండండి. దయచేసి చెప్తున్నా, భారీ వర్షాలు అయితే ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ కానీ మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, వరంగల్, మహబూబాద్, కొత్తగూడెం, దాంతోపాటు ఖమ్మంకు అతి భారీ వర్ష సూచన ఉంది. జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాగ్రత్తగా ఉండండి. దయచేసి చెప్తా ఉన్నా. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం చాలా రకాలుగా దెబ్బతిని ఉన్నాం. ఖమ్మం జిల్లాలో నేను మళ్ళీ చెప్తున్నా, మన రక్షణ, మన స్వీయ రక్షణే మనకు అవసరం. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే అది మనకు చాలా బాధాకరమైన సంఘటన అవుతుంది. ఎవ్వరు రారు, ఏం చేయరు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మనమే సాయం, మనకు మనమే చేసుకోవాలి. ఎవ్వరు రారు, జాగ్రత్త.
ఏంది అంటే పూర్తిగా కూడా వరదలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఎలాంటి అత్యవసర పరిస్థితులలో కూడా బయటికి వెళ్ళకండి. 9వ తారీఖు వరకు మీరు ఇంటి నుండి ఎట్టి పరిస్థితులలో బయటికి వెళ్ళకండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చెప్తున్నా కదా. ఇక మన సార్కి ఎక్కడ కోపం వచ్చింది అని అడిగిలు కదా. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణలో ఒక వైద్య శాఖ మంత్రి ఉన్నాడు అని నాకు ఇవాళ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసిండు సార్. ఒకసారి అన్న ఏమన్నాడో వినాలి. మరి ఏం మాట్లాడిండు, ఏం కథ, ఏం లచ్చన ఒకసారి నూరి. ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నీకు తెలుసా ఎవరో తెలుతున్నా దొర ఎవరు? నేను నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. బెదిరిస్తుండు ఆరోగ్య శాఖ మంత్రి గారు. నేనెవరు? దళితుణ్ణి. ఇప్పుడు ఒక కార్డు పెట్టుకొని నేను దళితుణ్ణి అంటాడు. అట్లా కాదు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్నాయి వర్షాలు కురుస్తున్నాయి, జరాలు కూడా. ఇంటికొకరు మంచాన పడ్డారండి. ఈ కులాలు మతాలు కాసేపు పక్కన పెట్టాలి. దామోదర రాజనరసింహన్న నీకు తెలుసో లేదో, రేపు పొద్దుగాల నా మీద మళ్ళా ఇట్లా అన్నాడు అట్లా అంటాడు అంటలే. నేను ఒక మానవత్వంతో మాట్లాడుతున్నా. తెలంగాణలో ఎన్ని జిల్లాల కంటే అన్ని జిల్లాల పోదాం, ఎన్ని వాడల కంటే అన్ని వాడల పోదాం, ఎన్ని గడపల కంటే అన్ని గడపలకు పోదాం. ఆఖరికి మీకు అనారోగ్యం అంతా ఎక్కడికి పోతారు మీరు? పెద్ద పెద్ద దవాఖానలకు పోరా? ఏది నిన్న మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మంలో బైక్ మీద పోతా అంటే దెబ్బ తాకింది. ఏ దవాఖాన పోయిండు ఆయన? ఏ ప్రభుత్వ వైద్యుడు వచ్చిండు? ఏ ప్రైవేట్ వైద్యుడు వచ్చి ట్రీట్మెంట్ చేసిండో చెప్పాను. ఎవని చెప్తుర్రు ముచ్చట ఇడా? ఎవని చెప్తాను ముచ్చట? ఒకసారి చూడుర్రు. జర్నలిస్టులనే బెదిరిస్తున్నారు. వీళ్ళ బెదిరింపులు ఎట్టున్నాయంటే నేను నిజం సిగ్గుమాలిన చర్య ఇది. ఏంటంటే దొర వస్తలేడు, వాళ్ళు వస్తలేడు. అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికోలు మంచం పడ్డారు భయ్. ఈ మంచాన పడ్డ వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దా? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. దొర పబ్లిక్ ఎక్కడిది? ఎవరు దొర పబ్లిక్ ఒకసారి చెప్పు. దామోదర్ రాజనరసింహ గారు దొర పబ్లిక్ ఎవరు అంటే తెలంగాణలో దొరలు వేరే ఉన్నారా? ఎవరు ఆ దొర చెప్పరాను? ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్సు, గిట్లా చెప్పాలే పేర్లు. దొర పబ్లిక్ అని చెప్పుడు కాదు. చెప్పు. ఎవరు? ఆపద సమయంలో కనిపించని మంత్రి గారు. దాంట్లో ఏమున్నది? భయం ఉన్నది. బాగా చెప్తుగా చెప్తున్నా. ఏడ కనబడ్డావు నువ్వు? ఏడ కనబడ్డావు? దవాఖానలలో చీకట్లు వచ్చినప్పుడు పోయినా, పశువులు వచ్చినప్పుడు పోతున్నావా? ఇంటికోలు మంచాన్ని వేసినప్పుడు ఏ దవాఖాన విజిట్ చేసినావు? బాగా చెప్తుగా అడుగుతున్నా నేను. చెప్పు. ఏ దవాఖాన విజిట్ చేసినావు? ఎప్పుడు కనబడ్డావు? ఇవాళ కనబడ్డావు. ఏ దవాఖాన విజిట్ చేసినావు? ఎవరు? ఏంది? దళితుడు అయితేంది, రెడ్డి అయితేంది, బీసీ అయితేంది, ఎవరో ఎస్టీ అయితేంది, ముస్లిం అయితేంది, ఏమైతుంది? మా పబ్లిక్ దొర పబ్లిక్ అంటే యాడున్నారు? బెదిరిస్తున్నాడు జర్నలిస్టులను. నీ జనము ఏ దొరజనం పోదాం చూద్దాం. భవిష్యత్తులో ఈయన ఏ దవాఖాన పోతాడు, ఏడికి పోతాడో చూస్తాం కదా. బతికే ఉంటాం కదా, చూస్తా. అప్పుడు చెప్తా. ఏదో పెద్ద దవాఖాన నీతి సూత్రాలు ఎప్పుడు కాదు, మైకుల ముంగట పాటించుడు నేర్చుకోండి. ఏందో అట వీళ్ళట జర్నలిస్టుల మీద ఆ కోపం వచ్చి ఊగిపోయిండు. నేనెవరు? దళితుణ్ణి. అయితేంది? దళితుడు అయితేంది, ఎస్టీ అయితేంది, బీసీ అయితేంది, మైనార్టీ అయితేంది, ఓసీ అయితే మాకేంది? ఆయన అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికొకరు మంచానికి పడ్డారు. దాని పరిస్థితి ఏంది? దానికి సమాధానం ఉన్నదా? లేదు. ఎందుకుంటుంది? మనకు ఉండదు. ఎందుకుంటుందయ్యా? మనకు ఉండదు. ఎందుకుంటుంది? ఉండదు. ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్కడికి పోయిండు? ఖమ్మం జిల్లాకు పోయిండు. ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ ఉన్న వరకు వాళ్ళ పార్టీ వల్ల వాళ్ళ వ్యక్తిగతంగా ఎంత సాయం చేయాలనిపిస్తే అంత చేసిళ్ళు. ఏంది? అన్నీ మేమే చేస్తే సీఎంగా నువ్వెందుకు? రేవంత్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపో, ప్రధానిని నిలదీసి అడుగుతాను. 9 మంది ఎమ్మెల్యేలు ఉండి 9 మందిని కాపాడలేదు. రేవంత్ రెడ్డికి వ్యంగ్యంగా ఎక్కువ పని
వ్యంగ్యం ఎక్కువ, పని తక్కువ. సాయం చేయడానికి వస్తే దాడి చేపిస్తావా? ఉద్యమంలో నీ జేజమ్మలతో కొట్లాడినం. ఖమ్మం పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. నిన్న హరీష్ రావు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు కొంతమంది గూండాలు, కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు. ఏం చేసినంటే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎవరు తప్పు? ఎందుకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎందుకంటే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాడులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నీకు ఒక విషయం తెలుసో లేదో, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఏం చేయలే. బాధితులకు ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖమ్మం వరద బాధితుల పట్ల దాతృత్వం. మాజీ సీఎం కేసీఆర్ గారి నిర్ణయం మేరకు సిద్దిపేటలో ప్రకటించిన హరీష్ రావు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికో ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు ప్రకటించిన మరి మీలో మానవతమైన కోణం ఎక్కడ? మానవత్వం ఉన్న కోణం ఎక్కడ? మానవత్వం ఏడ పరిమళించింది మీలో? ఒకసారి చెప్పకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన పార్టీలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎంపీలు కూడా 1 నెల జీతం విరాళంగా ప్రకటించాలి కదా. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రకటించదండి? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు విరాళంగా ప్రకటించలే? చెప్పు దీనికి సమాధానం. కాంగ్రెస్ పార్టీ విరాళంగా వాళ్ళ సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ 1 నెల జీతం ఏంది, సంవత్సరం జీతం మీరు ఏది పూర్తి స్థాయిలో డొనేషన్ విరాళం ఇచ్చినా తప్పు లేదు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ అన్న కేసీఆర్ అన్న. కేసీఆర్కి ఒక నీతి నిజాయితీ ఉంటుందబ్బా. ఆయన చేస్తే చాలా క్లారిటీగా చేస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు, నిలబెట్టిండు. గురుకులాలు అన్నా నిలబెట్టిండు. కలెక్టరేట్ భవన్లు అన్నా నిలబెట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నా నిలబెట్టిండు. కొన్ని చోట్ల జరగలే కావచ్చు, చెప్తున్నా. ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిండు. ఏం చేసిండు ఈయన 8 నెలల? 61,000 కోట్ల అప్పు చేసిండు ఈయన. 61,000 కోట్ల అప్పు చేసిండు ఈయన. ఏం చేసిండు అంటున్నా? 61,000 అప్పు చేసిండు. ఇక నిన్న పూర్తి స్థాయిలో హరీష్ రావు మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు వీళ్ళందరూ. మరి దాడి చేసినా కూడా హరీష్ అన్న ధైర్యం చూసిరా మీరు? చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని సమాచారాన్ని నేను మీకు ఇస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని సమాచారాన్ని ఇస్తున్నా. నిజంగా ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి వార్త. ఎందుకంటే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక చూడండి, ఇది ఒక్కసారి సూర్యాపేట జిల్లాకు సంబంధించి నాగం రవి మాతానగర్కు సంబంధించి కోదాడ బిడ్డ కారు కొట్టుకుపోయి మరణించిండు. ఆ తర్వాత ఇదే సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎర్రమల్ల వెంకటేశ్వర్ ఉత్తమ్ పద్మావతి నగర్కు సంబంధించిన వ్యక్తి కోదాడకు సంబంధించి బైక్తో కొట్టుకుపోయి మరణించిన పరిస్థితి. దీంతో పాటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి నరసయ్య గేట్ వెంకటాపూర్కు సంబంధించి చేపల వేటకు వెళ్ళి పోయిన పరిస్థితి. నాగభూషణం రాజమండ్రి డీసీఎంతో కొట్టుకుపోయి మరణించిండు. ములుగు జిల్లాకు సంబంధించి జర్రిపోతుల మల్లికార్జున్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి సంబంధించిన వ్యక్తి వాగులో పడిపోయి. పుట్ట మహేష్ తాడ్వాయి మండలం లార్లకు సంబంధించి పిడుగుపాటుకు సంబంధించి. వరంగల్ జిల్లాకు సంబంధించి కొండ్ర సమ్మక్క దుగ్గొండి మండలం మందపల్లి గ్రామానికి సంబంధించి కల్వర్టర్ దారుతూ కొట్టుకుపోయి. హనుమకొండ జిల్లాకు సంబంధించి గువ్వ రాములు పరకాల మున్సిపాలిటీ చెరువు తూములో పడిపోయి. నిర్మల్ జిల్లా కందం బొజ్జారాంకు సంబంధించి బైన్సా మండల్ వానల్పాడ్కు సంబంధించి విద్యుత్ ఘాతంతో. నారాయణపేట జిల్లాకు సంబంధించి హనుమమ్మ కొత్తపల్లి ఎక్కమేడి వర్షాలకు ఇల్లు కూలి. దాని తర్వాత అంజలమ్మ కొత్తపల్లి ఎక్కమేడికి సంబంధించి వర్షాలకు ఇల్లు కూలి వాళ్ళు మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మరొక లిస్టు చూద్దాం. ఇది కుమార్ కరీంనగర్ జిల్లా బొమ్మకలకు సంబంధించి ఏది కాల్వ శ్రీరాంపురంకు సంబంధించి కూనారం చెరువులో పడిపోయిన మిస్ అయిండు. తర్వాత కామారెడ్డి జిల్లాకు సంబంధించి శివరాములు మాచారెడ్డి మండలం లచ్చపేటకు సంబంధించి చేపల వేటకు వెళ్ళి. తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించిన లక్ష్మణ్ బెజ్జంకి మండలం తోటపల్లికి సంబంధించి చేపల వేటకు వెళ్ళి. బొబ్బాల కనకారెడ్డికి సంబంధించి కోహేడ మండలం రామచంద్రాపురం కాల్వలో పడిపోయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు యాకుబు కుసుమంచి మండలం నాయకన్ గూడానికి సంబంధించి సైదాబా కుసుమంచి మండలం నాయకన్ గూడకు సంబంధించి సాంబశివరావు ఎర్రపాలెం దెందుకూరుకు సంబంధించి పద్మావతి మదిరకు సంబంధించిన మండలం ఏది నూనావత్కు సంబంధించి అశ్విని వాళ్ళ నాన్న మోతీలాల్ కారపల్లి మండలానికి సంబంధించి కారులో కొట్టుకుపోయి. ఇటు కొత్తగూడెం జిల్లాకు సంబంధించి
ఇటు నందికొల్ల రాము మనుగురుకు సంబంధించి తాటి ఆదమ్మ అశ్వాపురం కల్లూరి నీలమయ్య అశ్వాపురం సంబంధించి గుర్తు తెలియని వ్యక్తి టేకులపల్లి మండలానికి సంబంధించి సోమవారం రాత్రి వాగులో పడి గల్లంతైపోయాడు. ఇక్కడ ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి టేకులపల్లి మండలానికి సంబంధించి సోమవారం రాత్రిలో వాగులో పడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎరుకల రాజేష్ షారుఖ్ ఖాన్ నగర్కు మండలానికి సంబంధించి ఇటు ఆరిఫ్ మున్సార్ షాద్ నగర్కి సంబంధించి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇంతమంది తెలంగాణ రాష్ట్రంలో మిస్ అయి కొట్టుకపోయి మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇక దీని గురించి మాట్లాడతా అంటే లొల్లే. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడుర్రి, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళు కొట్టుకుపోయిన లిస్టుకు సంబంధించి మీకు చెప్పిన ఎవరెవరు ఏ టైంలో ఎట్లెట్లా కొట్టుకుపోయారు, ఎవరెవరు ఎక్కడెక్కడ మిస్ అయ్యారు అనే సమాచారాన్ని కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేసిన. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం లేదు. నేను కానీ పూర్తి స్థాయిలో మీకు సమాచారాన్ని కూడా ఇచ్చిన. ఇక ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఏం సహాయక చర్యలు చేస్తుంది, ఏం కథ అనేది కూడా ఒక్కసారి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పాటుగా నిన్న హరీష్ రావుకు సంబంధించి ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో వెళ్తే ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాడికి సంబంధించిన ఘటన ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం అంటే పూర్తి స్థాయిలో కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీకు చూపెడతా వాస్తవాలు. ఇంతమంది పోయారు కదా, వాళ్ళకి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నదా? లేదు. ఏది కొత్తగూడానికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎవరు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకి సంబంధించిన హరీష్ రావు అక్కడికి వెళ్తే కొంతమందికి గూండాల మధ్య ఆయన కాలు ఏ విధంగా ఇరిగిపోయిందో చూసారు కదా. వీళ్ళందరూ కూడా పరామర్శించడానికి వచ్చారు. అసలు నిజానికి ఒక పరామర్శకు వెళ్ళడమే తప్ప అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతలా చేస్తుందా అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మొత్తం వాస్తవ కోణాలన్నీ కూడా మీ దగ్గర తెచ్చే ప్రయత్నం చేసిన. ఇక చూడురి, హరీష్ రావు కూర్చున్న కారును ఏ విధంగా పగలగొట్టిల్లో ఒకసారి చూడురి. ఇది చూడురి, ఇగో ఎట్లా పగలగొట్టిల్లు, ఎట్లా ధ్వంసం చేసిర్రు అనేది కూడా ఒకసారి చూస్తున్నారుగా. గూండాలకు సంబంధించి ఎట్లా చేసిర్రు, ఏం కథ అనేది కూడా చేసిర్రు. మరి ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే పోయి ప్రధాని నరేంద్ర మోడీని అడగాలంటే మరి ఈయనే ఉన్నాడు, కొడుగుడి మీద ఈకలు వీకనైకి ఉన్నాడా అని ముఖ్యమంత్రి గట్టి అనే సెటైర్లు వేసిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఇన్ని వాస్తవాలు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించి ఓ తెలంగాణ బిడ్డ, పోరాట పటిమతోనే పోరాటం చేస్తావో లేకపోతే అరచేతిలో ప్రాణాలను వదిలేసుకుంటావో నీ ఇష్టం, కానీ వాస్తవాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు పూర్తి స్థాయిలో ఎవరేం చేస్తున్నారు అనేది కూడా చూడాలి కదా. ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి, హరీష్ రావు కారు అద్దాలు ధ్వంసం, కర్రలు రాళ్లతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిపైన దాడి, ఘటన వెనుక మంత్రి తుమ్మల కుమారుడి హస్తం, అనుమానం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ఖండించిన కేటీఆర్, దాడులకు బెదరం బుద్ధి చెప్పే తీరుతాం, మేం తెలంగాణ ఉద్యమంలో గిట్లా చేసుకుంటా పోతే ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కానుండి మొదలు పెడితే ఎవ్వడు ఉండడు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి వెనుదిరిగి మాత్రం వాళ్ళు చేయగలిగితే ఎవ్వరుండరు, తెలంగాణలో ఎవరుండరు. చెప్తాను కదా, గిట్లా చేసుకుంటా పోతే ఏం దాడులు, ఏం కథ ఇవన్నీ లత్తకోరు దాడులు కాకపోతే శాతగాని పనులు అవన్నీ. ఇక చూడు ఇక్కడ రౌడు ముఖల దాడిలో బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అద్దం పగిలిన దృశ్యం, దాడికి పాల్పడుతుండగా కాంగ్రెస్ నాయకుడు ఎండి కుమార్కు సంబంధించి వెంటాడి పట్టుకున్న స్థానికులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పరామర్శపై రాళ్ల దాడి, హరీష్ రావు బృందంపై కాంగ్రెస్ గూండాగిరి, ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం, ఇది ప్రతీకార పాలన, బాధ్యతలకు భరోసా ఇస్తే దాడి చేస్తారా, సహాయక చర్యలలో సర్కార్ అట్టర్ ఫ్లాప్, 30 మంది మరణిస్తే 16 మంది అంటారా, బాధితులకు బీఆర్ఎస్ సాయం అంటూ కూడా చెప్పొచ్చు, దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ యువనేత సంతోష్ రెడ్డిని దవాఖానకు తరలిస్తున్న స్థానికులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమా? ప్రజలను ఓదార్చడానికి వెళ్తే ఓరోలేని అధికార పార్టీ కాన్వాయ్పై రాళ్లతో, కార్యకర్తలపై కర్రలతో వీరంగం, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కార్ల ధ్వంసం, బీఆర్ఎస్ యువనేత సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాలు, రౌడీ మూకల దాడి జరుపుతా ఉంటే పోలీసుల ప్రేక్షక పాత్ర, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అందుకే దాడియా, హైదరాబాద్ నుండి ఆదేశాలతోనే ఖమ్మం అటాక్, ఇక మిల్కినేని అండ్ కో పనేనంటున్న ప్రత్యక్ష సాక్షులు, హత్యాయత్నంపై ఖమ్మం సిపికి బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన. ఈ దాడి చేసిన ఒక్కొక్కరిని బద్దలు భాష్యంగాలు చేయాలి, అప్పుడే సెట్ రైట్ అవుతుంది. అరే వాళ్ళు పోయింది ఆపదరా బై, ఆపదలో పోయిర్రు, అన్నం పెట్టనీకి పోయిర్రు. అమ్మా ఆకలి అంటేనే కన్న తల్లి అడుగుతేనే కానీ అన్నం పెట్టది. అలాంటిది వీళ్ళు పోయి మంచి పని చేస్తూ ఉంటే ఈరోజు అల్లరి ముక్కలు, చిల్లరగాళ్ళు. అరే మీ రాజకీయాల కోసం ఈ స్వార్థాలుంటే ముఖ్యమంత్రితో పోరాటం చేయి. మా ఖమ్మానికి వచ్చినా ఏమి ఇచ్చినావు అని అడుగుర్రి.
ఏది దాని మీద వ్యాన్ మీద కూకొని ఇట్లా చేయిలూపి బోర్డు కాదు, దిగాలే, వాళ్ళ ఇళ్ళలో పోవాలి, చూడాలి. కళ్ళకు కట్టినట్టుగా యథార్థ సంఘటనలు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఆడ మానవత్వం లేని ముఖ్యమంత్రి ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం చెప్పుర్రి పూర్తి స్థాయిలో. ఇక చూడుర్రి, ఖమ్మంలోని మున్నేరు వద్ద బాధితులను పరామర్శిస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా, ఎంపీ వద్దిరాజు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఉపేందర్ రెడ్డి, సన్రా తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పరామర్శిస్తే తప్ప ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? వీళ్ళ మీద దాడులు చేస్తారా? ఇక చూడు, ఇక్కడ ఖమ్మం నగరంలో వరద కారణంగా మున్నేరు పరిసర కాలనీలలో ఇండ్లన్నీ బురదలతో నిండిపోయినాయి. చూడురి, మొత్తం బురదలతో ఇంటి సామాగ్రిని శుభ్రం చేసుకునే పనిలో వీళ్ళున్నారు. ఎంత ఘోరం అండి. 3 రోజులైనా మురుగే రోడ్లు, ఇండ్లన్నీ బురదలోనే, ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, శానిటైజేషన్ లేదు, బ్లీచింగ్ లేదు, చిమ్మ చీకట్లో ప్రాంతాలు బిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి పోయినా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే బాధ. మొత్తం మనసును ఎట్లా అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మన వల్ల కాదు. అది చూస్తూ ఉంటే, యథార్థ సంఘటన చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి, మీకు కన్నీళ్ళు వస్తాయి. నిజంగా చెప్తా ఉన్నా, మీరు ఆ యథార్థమైన సంఘటనలు చూస్తే బాధేస్తుంది. మీకు ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా చూపెడతాను నేను. ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం, ఆటోలో అఘాయిత్యం, ఇన్పరాడ్లతో ముఖంపై దాడి, తీవ్ర రక్తస్రావమైన స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు, మృతి చెందిందని వదిలేసి వెళ్లిన డ్రైవర్, దవాఖానాకు తరలించిన వాహనదారులు, 31న రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ఘటన స్పృహలోకి రావడంతో ఆలస్యంగా వెలుగులోకి జేనూరు ఆదివాసీ సంఘాల ఆందోళన. ఇది పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన సంఘటన, చాలా బాధాకరమైన. ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి జైనూరు మండలం దేవుగూడ శివార్లో చోటు చేసుకుంది. చాలా బాధాకరమైన సంఘటన రాఖీ పండుగ రోజు జరిగింది. నిజంగా కూడా ఆ చెల్లమ్మకు రక్షణగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. మా ఆదివాసీ బిడ్డలంటే అంత ఆ చులకన్నా ఎందుకు తీసుకోరు? ఇక దాంతోపాటుగా ఇక పూర్తి స్థాయిలో ఇక చూడురి, ఇక దీని కథ. వట్టెం పంప్ హౌస్ మునగక వరద నీటిలోనే 10 బాహుబలి మోటార్లు. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగునూలు చెరువు బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో శ్రీపురం సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్లోకి సోమవారం అర్ధరాత్రి భారీగా చేరిన వరద నీరు. ఉప్పొంగిన నాగునూలు కుమ్మెర చెరువులు అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్ను ముంచెత్తిన వరద చూస్తుండగానే 20 కిలోమీటర్ల మేర నిండిన నీళ్లు. 100 కోట్లతో ఆస్తి నష్టం, తప్పిన ప్రాణహాని, నీటిని తోడేందుకు నెలకు పైగా పట్టే అవకాశం. ఈ ఘటనతో ప్రాజెక్టు నిర్మాణం మరింత జాప్యం. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమే కారణమా? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదమా? ఇప్పుడు స్పందించురి. అప్పుడు బాహుబలి మోటార్లు మింగినాయి, మొత్తం మునిగినాయి, నీ మోతా అంటారు కదా. ఇప్పుడు చూడురి, ఇప్పుడు ఎవడి ప్రభుత్వం ఉన్నది? ఎవడి ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ పార్టీది కదా. మరి సోయి లేదా? ప్రాజెక్టులను కాపాడుకోవాలన్న స్థిరం లేదా? ప్రజలను కాపాడుకోవాలన్న మానవత్వం లేదా? ఏం చేస్తున్నారు ఇంట్లో కూకొని? ప్రజలంటే అంత చులకనా? ఇక చూడురి, మంత్రుల వల్లే కాలువకు గండి. ఎస్కేప్ రెగ్యులేటర్ తూముల షెటర్లకు తెరవకుండా వెల్డింగ్ చేసిలు. దాని పర్యవసానమే నడిగూడెంలోని సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండి. యాసంగిలో ఖమ్మానికి నీటి తరలింపు సమయంలో నిర్వాకం. మంత్రులు తుమ్మల, పొంగులేటిపై మండిపడుతున్న రైతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం దగ్గర కాగిత రామచంద్రపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటి నుంచి విడుదల చేయకుండా ఎస్కేప్ ఛానల్ షెటర్ను వెల్డింగ్ చేసిలు. వెల్డింగ్ చేస్తారా అండి ఎవడన్నా? ఇప్పుడు ఏమనాలి ఈ తుమ్మలను, పొంగులేటిని? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏమనాలి వాళ్ళని చెప్పుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాళ్ళని ఏమందని చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఉంటా ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే ఏమెరగనట్టు దున్నపోతు మీద వాన లెక్క ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే అద్భుతమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇక ఒక్కసారి ఎంత బాధాకరమైన సంఘటన అంటే అక్కడ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా ఖమ్మంలో అన్ని హృదయ విదారకమైన సంఘటనలే చోటు చేసుకున్నాం. ఒక్కసారి ఆ విజువల్ అన్నింటిని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఏం జరిగింది, ఆడ ఏం జరుగుతున్నది, ఇంత బాధాకరమైన సంఘటన ఒకసారి చూడాలి. ఏం జరిగింది? మాకు అసలుకే పడదు. పోయినసారి ఆయన తొమ్మలకే ఓటేసి మేమే చెప్తున్నాం ఖమ్మం జిల్లాలో ఇనూరి మీరే
చూడుర్రి పిల్లగాడు రాత్రి మొత్తం పండుకొని మార్కెట్లో పోయి పండుకొని పిల్లగాడు వచ్చి పిల్లగాడు పోయి ఆడతాడు పిల్లగాడు ఆడుకుంటాడు. ఎవరు చేస్తారు మాకు? ఓడు వచ్చి అడిగేది లేడు, ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి అడిగేటోడు లేడు. చూడుర్రి ఒక్కొక్కరు ఆగ్రహం చూడుర్రి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎట్లున్నదో పరిస్థితి చూడుర్రి. మీరు ఇనుర్రి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇనుర్రి. ఇగో వాస్తవ కోణాలు చూడుర్రి ఎట్లయిపోయినాయి, ఏం కథ, ఏమైపోయిన పరిస్థితి. ఇక చూడుర్రి, ఇక చూడుర్రి ఎట్లయిపోయింది, ఏమైపోయిందో చూడుర్రి. ఇంత ఘోరమైన పరిస్థితులు. ఇక చూడుర్రి మొత్తం ఇంట్లో సమానం, ఇదంతా ఇంట్లో సమానం. ఇక చూడుర్రి ఎట్లయిపోయింది మొత్తానికి, ఎట్లున్నది ఏం కథ ఏం. రాత్రి మొత్తం పండుకొని మార్కెట్లో పోయి పండుకొని పిల్లగాడు వచ్చి పిల్లగాడు పోయి ఆడతాడు పిల్లగాడు. చూడుర్రి ఇక వాళ్ళ యొక్క ఆవేశన, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఎట్టున్నాయో ఖమ్మం జిల్లా ప్రజలకే తెలుసు, అది భరించడానికే తెలుసు. ఇవన్నీ చెప్తే లేదన్నాను బీఆర్ఎస్కు కేటీఆర్ ఎవర్రావా నాయన. ఇది మన 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 ఈ సంస్థ పెట్టుకోవడానికి ఎవరుంటారు? రక్తాన్ని చెమట సుక్క చేసి పెట్టుకుంటాను. దీని నరకయాతన ఎంత ఉంటుందో మీకేం తెలుసు? కన్నతల్లి పురిటి నొప్పుల బాధ జర్నలిజం అట్లనే ఉంటుంది. బయటికి కనబడడానికి మీకు మంచిగా అనిపించచ్చు కానీ మీ ఇష్టం వచ్చినట్టు నోట్ల కామెంట్ చేస్తారు. నరం లేని నాకు ఎన్నైనా మాట్లాడదు. కానీ వాస్తవాలను చూడు. ఇప్పుడు చెప్పు దీని సంగతి ఏందో చెప్పు. ఇంట్లోకి రాలేదు, ఇప్పుడే ఫస్ట్ ఇంట్లోకి రావడం. ఇక చూడుర్రి ఒకసారి, చూడుర్రి మీరే చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు చూడుర్రి. చూడుర్రి ఒక్కసారి ఏమంటుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఏ రకాన్ని అన్ని సౌకర్యాలు చూస్తుండండి. తిండి సౌకర్యం, బియ్యం ఇచ్చిండు, ఉప్పు ఇచ్చిండు, పప్పు